నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్. సంక్షేమం, అభివృద్ధి మేళవిస్తూ ముందుకెళుతున్నామని వెల్లడి. రాష్ట్ర గ్రోత్ ఇంజిన్లుగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం. ప్రభుత్వ ప్రగతి ప్రణాళికల్ని సభలో ఆవిష్కరించిన గవర్నర్. ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న బీఆర్ఎస్. గత సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇచ్చిందన్న కాంగ్రెస్. ఈ నెల 31 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు. 20వ వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న సర్కార్. సీఎల్పీ భేటీకి పలువురు ఎమ్మెల్యేల గైర్హాజరుపై సీఎం ఆగ్రహం. ప్రతి సభ్యుడు సమావేశానికి రావాల్సిందేనని ఆదేశం. ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రముఖుల ప్రశంస. బంగాల్లో 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా. మమత నియోజకవర్గం భవానీపూర్ బరిలో సువేందు అధికారి.